ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి, వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హి స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరొకసారి మా అభిమానులు, భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని, మీకు నాకు ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. పైడి జయరాజ్ గారు భారతీయ సినీ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ నటుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు. భారతీయ సినిమా రూపురేఖల్ని మార్చిన దర్శకులు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మణిరత్నం గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్.